ఛాంపియన్స్ ట్రోఫీ గురించి చెప్పాలి అంటే ఇంకొక రోజులో ప్రారంభం కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఛాంపియన్స్ ట్రోఫీ అభిమానులకు ఒక పండగ లాంటిదనే చెప్పొచ్చు. దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతుంది. దానికి కారణాలు వేరే అయినప్పటికీ కూడా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ మీద చాలా మంది ఆటగాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దాంతో పాటుగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా దీని మీదే ఆధారపడ్డాడు. ఎందుకంటే అంతకుమునుపు హెడ్ కోచ్‌గా ఎన్నో పవర్స్ తీసుకున్న గౌతమ్ గంభీర్, ఇక ఇప్పుడు కనుక తను చేసిన ప్రయోగాలు బెడిసి కొడితే మాత్రం ఊహించని ఫలితాలు, ఊహించని ప పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక తుది జట్టు విషయంలో అందుకని ఇప్పుడు కొన్ని ఊహించని పెనుమార్పులు జరిగాయి. అదేంటనేది చూద్దాం. అయితే ఇక ఈ క్రమంలో బౌలర్స్ విషయంలోనే బీసీసీఐ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటోంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఓపెనర్‌గా బరిలోకి దిగేది రోహిత్ అండ్ శుభ్‌మన్ గిల్. వీళ్ళిద్దరి జోడీ వావ్ అనే అనాల్సిందే. ఎందుకనంటే ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళిద్దరూ కూడా మంచి అద్భుతమైన రికార్డులు నెలకొల్పే ఓపెనర్‌లు. అయితే మూడో వన్‌డే మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, రెండో వన్‌డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇద్దరు కూడా అత్యద్భుతమైన సెంచరీలతో కదం తొక్కారు. అయితే రోహిత్ శర్మ సెంచరీ జస్ట్ ఒక స్పార్క్ ఒక మెరుపు తీగ అన్నట్టు కాకుండా చాలా చక్కగా మళ్ళీ తను మంచి ఇన్నింగ్స్‌తో కమ్‌బ్యాక్ చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో ఆడబోయే మొదటి మ్యాచ్‌తో ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే 20వ తారీఖున భారత జట్టు ఫస్ట్ తలపడేది బంగ్లాదేశ్‌తోనే. ఇక వన్ డౌన్‌లో అంటే మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ రానే వస్తాడు. విరాట్ కోహ్లీ గత కొన్ని రోజులుగా కొన్ని అనవసరపు షాట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటూ తక్కువ పరుగులకే ఔట్ అయిపోతున్నాడు. కానీ మూడో వన్‌డేలో 50 పరుగులు చేసి తన సత్తా చాటాడు. అయితే ఈసారి ఆఫ్ స్టంప్‌కు అవతల వెళ్తున్న బంతి జోలికి వెళ్లకుండా ఉంటే రోహిత్ శర్మతో పాటుగా విరాట్ కోహ్లీకి కూడా సెంచరీ చేసే అవకాశాలున్నాయి. ఇక శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పాలి అంటే అసలు తనని పక్కన పెట్టే అవకాశమే లేదు. అటు బ్యాటింగ్‌లో 3 వన్‌డేల్లోనూ ఇరగదీసిన ఆటగాళ్ళలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. ఎందుకనంటే అసలు విరాట్ కోహ్లీ స్థానంలో వచ్చి అత్యద్భుతంగా తనకున్న టాలెంట్‌ని అస్సలు వచ్చిన అవకాశాల్ని వదులుకోకుండా అదరగొట్టేశాడు. ఇక ఆ తర్వాత కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్. ఇక 5వ స్థానంలో కేఎల్ రాహుల్ రావాల్సింది అక్షర్ పటేల్‌ను రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్స్ కోసం గౌతమ్ గంభీర్ పంపించాడు. అంతవరకు బానే ఉంది. అక్షర్ పటేల్ కూడా బాగా రాణిస్తున్నాడు. కానీ కేఎల్ రాహుల్ విషయంలోనే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్న ఒక పెద్ద డౌట్ ఉంది. కానీ కేఎల్ రాహుల్ మాత్రం దీన్ని సవాల్‌గా తీసుకొని ఏ స్థానంలో అయినా నా ఆట తీరు మారదు అన్నట్టుగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో, 5వ స్థానంలో గనక చూసినట్టయితే అక్షర్, 6వ స్థానంలో కేఎల్ రాహుల్. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా తనేంటనేది తను నిరూపించుకోవడం లేదు. దాంతో ఇప్పుడు హార్దిక్ పాండ్యా మీద మరికొంత భారం అయితే ఏర్పడనుంది. ఇక ఆ తర్వాత జడేజా. రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినప్పటికీ బౌలింగ్‌లో మాత్రం ఇరగదీసేస్తున్నాడు. సో, స్పిన్ ఆల్ రౌండర్ కేటగిరీలో రవీంద్ర జడేజా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇక వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి స్పిన్ స్పెషలిస్ట్. నిజం చెప్పాలి అంటే ఒక్క మాటలో వరుణ్ చక్రవర్తికి మొన్న గాయమైంది. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశాలు కొంతవరకు తగ్గొచ్చు. మరి వరుణ్ చక్రవర్తి స్థానంలో ఎవరు రాబోతున్నారంటే అన్‌డౌటెడ్‌లీ కుల్దీప్ యాదవ్. ఒకవేళ గనక కుల్దీప్ యాదవ్ గనక బీసీసీఐ పక్కన పెట్టాలనుకుంటే వరుణ్ చక్రవర్తి బీసీసీఐ దగ్గరున్న ప్రధానమైన ఆప్షన్. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయంలోకొస్తే హర్షదీప్ సింగ్. షమి చాలా ఫిట్‌గా ఉన్నాడు. కానీ మూడో వన్‌డే సిరీస్‌లో అంటే 3 వన్‌డేల సిరీస్‌లో తనని ఎందుకు పూర్తిగా ఆడించలేదనే విషయం పైన బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. మరి షమి నిజంగా ఫిట్‌నెస్‌గా ఉన్నాడా? లేదంటే ఏదన్నా ప్రాబ్లమ్ ఉందా అనేది తెలీదు. ఒకవేళ గనక షమీకి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే హర్షిత్ రాణా రంగంలోకి దిగుతాడు. మరి నచ్చిందా? ఈ ప్లేయింగ్ 11తో పాటు మీకేమైనా అనిపిస్తుందా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మాకు కూడా చెప్పండి.